Today is my beautiful, young and energetic lady Sanjana Simha is with me right now. Ma'am 37th rank సాధించారు. సంజనా సిన్హా కాదు, సింహా. My father will be very happy. పెళ్లి అయిన తర్వాత యూపీఎస్సీ సాధించారా, పెళ్లికి ముందే మీరు సాధించారంటే ఏం చెప్తారు? అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమా లాగా నాకు అమ్మా నాన్న ఓ గుంటూరు అబ్బాయి సినిమా అనుకోవచ్చు. ఇట్స్ మిక్స్ ఆఫ్ బోత్ అనమాట. మీరు పర్టికులర్గా ఇంత చదివినా కూడా యూపీఎస్సీకి రావడానికి రీజన్ ఏదైనా ఉందా? అమ్మా నాన్న రామకృష్ణ మఠలో జాయిన్ చేశారు. మఠలో వాలంటీర్గా ఉన్నప్పుడు సర్వీస్ సొసైటీకి ఇంకా బెటర్ వేలో ఎలా ఇవ్వచ్చు అంటే హోప్తో సొసైటీకి మనం ఏమన్నా చేయొచ్చు అనిపించింది. ఫస్ట్ అటెంప్ట్ నుంచి ఫోర్త్ అటెంప్ట్ వరకు మీ ఓన్ స్ట్రాటజీ అంటే ఏం పెట్టుకున్నారనేది ఒకసారి. ఐ హ్యావ్ టు టెల్ అబౌట్ మై హస్బెండ్ స్ట్రాటజీ అండి, బికాస్ దట్ ఈస్ ద స్ట్రాటజీ. ఎగ్జామ్కి వెళ్ళిన వెంటనే ఆ క్వశ్చన్ చూస్తే మీకు మీ నోట్స్లో ఉన్నది గుర్తొచ్చి ఇమీడియట్గా రాసేటట్టు. మీరు ప్రిపేర్ ఇన్ని గంటలు పక్కాగా ఉన్న సందర్భం అంటే ఏం చెప్తారు? ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను అనుకోండి నెక్స్ట్ ఇయర్కి, 2 రోజులు 10 గంటలు చదివి తర్వాత 1 వీక్ చదవలేదంటే దట్స్ నాట్ గుడ్. మూవీకే 3 గంటలు కూర్చుంటున్నప్పుడు మన ఏంకి కూర్చోలేమో చెప్పండి. ఆప్షనల్స్లో సోషియాలజీలో డూస్ అండ్ డోంట్స్ అంటే ఏం చెప్తారు? సిలబస్ కాపీ చూడకుండా ప్రిపేర్ అవుతుంటే ఐ థింక్ యు ఆర్ గోయింగ్ నోవేర్. వాళ్ళు అడుగుతున్నారని వాళ్ళ క్వశ్చన్స్ చూసి వెళ్తే మనం పప్పులో కాలేస్తాం. ఆస్పిరెంట్స్ కోసం మీ బుక్ లిస్ట్ చెప్తారు. ఫస్ట్ 2 బుక్స్ అయితే డెఫినెట్గా అందరి బ్యాగ్లో లేకపోతే రూమ్స్లో ఉండాలి. ఇవి లేకుండా అసలు ప్రిపరేషన్ని స్టార్ట్ చేయకూడదు. ఇవి కాకుండా జాగ్రఫీకి జీసీ లియాంగ్ అని ఒక బుక్ ఉంటుంది. పాలిటీకి ఆ బుక్ సోషల్ టాపిక్స్ని కాన్సెప్ట్స్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సార్ మీ విషయంలో అన్ని అటెంప్ట్స్ మీరు ఇచ్చారని చెప్పని విన్నాను. ఎందుకని రీచ్ అవ్వలేదని అనుకున్నారు సార్? నేను యాక్చువల్గా ఎగ్జామ్ ఎప్పుడు సర్వీస్ తెచ్చుకోవాలన్నట్టు చదవలేదు. సర్వీస్ వాజ్ అ ఇన్స్ట్రుమెంట్, బట్ మై ఆబ్జెక్టివ్ వాజ్ లెర్నింగ్ అండ్ డెవలపింగ్ గుడ్ స్కిల్స్. మెయిన్స్ దృష్టిలో పెట్టుకొని యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ మీరు ఏం చెప్తారండి? ప్రిలిమ్స్ వేరు, మెయిన్స్ వేరు, ఇంటర్వ్యూ వేరు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, చాలామంది ఆ క్లారిటీ ఉండాలి. దట్స్ ద వే టు గో. అందరికీ నమస్కారం అండి. యూపీఎస్సీ సిరీస్లో భాగంగా టుడే ఈజ్ మై బ్యూటిఫుల్, యంగ్ అండ్ ఎనర్జెటిక్ లేడీ సంజనా సింహా ఈజ్ విత్ మీ రైట్ నౌ. మ్యామ్ 37th ర్యాంక్ సాధించారు. సంజనా సిన్హా కాదు, సింహా. యా, క్లారిటీ ఇచ్చాను కదండి. థ్యాంక్స్ అండి. మై ఫాదర్ విల్ బి వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. కంగ్రాచులేషన్స్ టు యూ రియలీ. మీకు పెళ్ళైపోయింది కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఈ పాటికి అసలు ఇంత అందమైన అమ్మాయి యూపీఎస్సీ సాధించిన అమ్మాయికి మామూలుగా ఉండదు. మరి లైన్, ఇంత పెద్ద లైన్ ఉండేది ఎందుకులేండి ఇప్పుడు అది. ఏంటంటే పెళ్ళి అయిన తర్వాత యూపీఎస్సీ సాధించారా, పెళ్ళికి ముందే మీరు సాధించారా అంటే ఏం చెప్తారు? అంటే అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమా లాగా నాకు అమ్మా నాన్న ఓ గుంటూరు అబ్బాయి సినిమా అనుకోవచ్చు. సో పెళ్ళి ముందు 207 ర్యాంక్ వచ్చింది, ఐఆర్ఎస్లో ఉన్నాను ఇప్పుడు. తర్వాత ర్యాంక్ వచ్చిన తర్వాత మళ్ళీ అటెంప్ట్ ఇస్తూ పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు 37. సో ఇట్స్ అ మిక్స్ ఆఫ్ బోత్ అనమాట. కదా, కానీ పెళ్ళికి ముందు ర్యాంక్ కన్నా కూడా పెళ్ళి అయిన తర్వాత ర్యాంక్స్ చాలా మంచి ర్యాంక్ వచ్చిందని చెప్పుకోవాలి ఒక మాటలో. అంటే మీరు అనుకుంటున్నారు పెళ్ళికి ముందు పరిచయం లేదేమో అని, కానీ పెళ్ళికి ముందు కూడా పరిచయం ఉంది. మై హస్బెండ్ ఇస్ మై మెంటార్ అనమాట. సో నా రిజల్ట్ ఎప్పుడన్నా కూడా ఈజ్ అ టీమ్ ఎఫర్ట్. సో హీ హ్యాస్ బీన్ మై గైడెన్స్, సపోర్ట్. అమ్మా నాన్నలతో పాటు హీ వాజ్ దేర్ ఆల్ త్రూ ద జర్నీ ఫ్రమ్ మై ఫస్ట్ ఇనిషియల్ అటెంప్ట్స్. సో అందుకని ఇట్స్ బీన్ అ కంబైన్డ్ ఎఫర్ట్. అంటే పెళ్ళి అయిన తర్వాత జనరల్గా చదువుకు ఫుల్ స్టాప్ పడిపోతుంది, సాధించడం అది కూడా యూపీఎస్సీ సాధించడం అంత ఈజీ కాదని అంటారు. అంటే ఆఫ్కోర్స్ మనం వేళ్ల మీద లెక్క పెట్టచ్చు, అలా చేసిన వాళ్ళని వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. హౌ డిఫికల్ట్ ఇట్ వాజ్ అంటే ఏం చెప్తారండి? అంటే వైఫ్గా మీ బాధ్యతలు, ఇంటి పనులు, ఒకవేళ పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ పనులు, లేదా మెద్దరే ఉన్నా కూడా ఎంతో కొంత ఇంటి పనులు డెఫినెట్గా ఉంటాయి కదా. సో హౌ డిఫికల్ట్ యాజ్ ఎ వైఫ్ అని అంటే ఏం చెప్తారు ఆఫ్టర్ మ్యారేజ్ యూపీఎస్సీ క్రాక్ చేయడం? అంటే వీ గాట్ మ్యారీడ్ రీసెంట్లీ అండి. దిస్ ఇస్ ఆఫ్టర్ మెయిన్స్. సో మెయిన్స్ తర్వాత అంత ఎక్కువ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఉండదు. కానీ ఈవెన్ ఆఫ్టర్ మెయిన్స్ నేను ట్రైనింగ్లో జాయిన్ అయ్యాను ఐఆర్ఎస్లో.
ఉన్న రెస్పాన్సిబిలిటీ అంతా కూడా మా వారే తీసుకున్నారు చెప్పాలంటే. ఐఎమ్ వెరీ లక్కీ. ఇన్ఫ్యాక్ట్ ఇంట్లో చాలా ప్యాంపర్డ్ డాటర్, ఇక్కడ ఇప్పుడు ప్యాంపర్డ్ వైఫ్ అండ్ ప్యాంపర్డ్ డాటర్ ఇంట్లో. సో మా వారే కుక్ని అరేంజ్ చేయడం, సో వంటలు తను మా కుక్కి చెప్పడం, నాకు అసలు ఆ పని లేదు, ఇంకే పని కూడా లేదు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే. ఎగ్జామ్ అప్పుడు షెడ్యూల్ వేసి ఎలా చదవాలి, ఏది ఎప్పుడు రాయాలి అని షెడ్యూల్ వేసినప్పటి నుంచి ఎగ్జామ్ తర్వాత కూడా అన్నీ ఆల్ థింగ్స్ హీ టుక్ కేర్ అనమాట. సో ఐఎమ్ వెరీ లక్కీ. మా అందరి కోసం మీ నేటివ్ ప్లేస్, అమ్మ నాన్న గురించి, మీ సిబ్లింగ్స్ గురించి ఒకసారి. నేను బార్న్ అండ్ బ్రాటప్ ఇన్ హైదరాబాద్ అండి. నాన్నగారి పేరు వి ఉదయసింహ, ఉప్పల ఉదయసింహ. నాన్నగారు వాళ్ళది సాహెబ్ నగర్ ఊరు, ఇది హయత్ నగర్ మండల్ ఆరా డిస్టిక్ కిందకి వస్తుంది. మా తాతగారు అంటే ఉప్పల వెంకట్రావు, ఆయన అక్కడ పట్వారీ లాగా చేశారనమాట. తర్వాత నాన్నగారు వచ్చి ఇప్పుడు మలక్పేటలో సెటిల్ అయ్యారు. సో మా ఇల్లు మలక్పేటలో ఉంది. ఇప్పుడు ఊరంతా పట్వారీ వాళ్ళ మనవరాలు కలెక్టర్ అయిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. రైట్. అమ్మ గారి పేరు ఉప్పల అరుణశ్రీ, అమ్మ వాళ్ళది విజయవాడ. తను బ్యాంక్ మేనేజర్గా చేస్తున్నారు. లాస్ట్ ఇయరే విఆర్ఎస్ తీసుకున్నారు. నాన్నగారు అడ్వకేట్గా చేస్తున్నారు. నాకు 2 సిబ్లింగ్స్, చెల్లెలు ఉన్నారు, షీ ఈజ్ అ సైకాలజిస్ట్, అండ్ తమ్ముడు హీజ్ ఇన్ 10th క్లాస్ అండి. ఓకే, రైట్. జనరల్గా ఇంట్లో పేరెంట్స్లో ఎవరైనా సరే అడ్వకేట్స్ ఉంటే వాళ్ళ పిల్లలు కూడా ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా అదే లా ఫీల్డ్లోకి వెళ్ళే అవకాశాలు 90% నేను చూశాను. అంటే మీరు పర్టికులర్గా ఇంత చదివినా కూడా యూపీఎస్సీకి రావడానికి మెయిన్ గట్టి ఏమంటారు రీజన్ ఏదైనా ఉందా? అంటే మా నాయనమ్మ నుంచి బాగా సర్వీస్ మోటివ్ అనేది చిన్నప్పటి నుంచి ఇన్వైబ్ చేసుకున్నట్టున్నానండి. అది రిఫ్లెక్టింగ్ బ్యాక్ నాకు అనిపిస్తుంది. ఏదో ఒకటి సొసైటీకి మనం వీ హ్యావ్ టు గివ్ బ్యాక్ అని అనుకునేదాన్ని. అలా 10th తర్వాత అమ్మ నాన్న రామకృష్ణ మఠలో జాయిన్ చేశారు. అసలు ఒక గుడ్ పర్సనాలిటీ డెవలప్ చేయాలి పిల్లల్లో, స్వామి వివేకానందని చూసి మనం ఏం నేర్చుకోవచ్చు. సో అలా మఠలో వాలంటీర్గా ఉన్నప్పుడు ఏం చేయొచ్చు, మనకి సర్వీస్ సొసైటీకి ఇంకా బెటర్ వేలో ఎలా ఇవ్వచ్చు అంటే సివిల్ సర్వీస్ ఒక బెటర్ ఆప్షన్ అనిపించింది. అప్పుడులో ఎస్ఆర్ శంకరన్ గారిని ఇంకా బిఎన్ యుగాంధర్ గారి బుక్స్ బాగా చదివేదాన్ని, వాళ్ళ ఆర్టికల్స్ బాగా ఫాలో అయ్యేదాన్ని. సుజాతారావు గారి యూనివర్సల్ హెల్త్ పాలసీ గురించి విన్నాను. సో ఇవి చాలా ఒక వైడర్ ఆస్పెక్ట్తో, ఎక్కువ స్కోప్తో సొసైటీకి మనం ఏమన్నా చేయొచ్చు అనిపించింది. సో హార్డ్ వర్క్ ఎలానో చేస్తాను కాబట్టి ఈ ఫీల్డ్లోకి వస్తే ఐ థింక్ నా ఫుల్ పొటెన్షియల్ బాగా యూటిలైజ్ అవుతుంది అనుకో. రైట్. జనరల్గా ఐఆర్ఎస్ వస్తే దానికి రిజైన్ చేసిన తర్వాతే దీనికి అటెంప్ట్ ఇవ్వాలేమో కదా, అలా ఉందా ఏమన్నా? అంటే ఇప్పుడు జాయిన్ అవ్వాలంటే నేను రెసిగ్నేషన్ ఇవ్వాలి, కానీ నాకు ర్యాంక్ వచ్చింది 2020 ఎగ్జామ్లో. సో ఆ ఎగ్జామ్లో ర్యాంక్ వచ్చిన వెంటనే నేను మళ్ళీ ఎగ్జామ్ ఇచ్చాను అనమాట. సో 2020 ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన 10-15 డేస్కి ప్రిలిమ్స్ ఉండింది, అది ఇచ్చి తర్వాత మెయిన్స్ ఇచ్చిన వెంటనే ట్రైనింగ్లో జాయిన్ అయిపోయాను. సో ఇప్పుడు రెసిగ్నేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడైతే ప్రజెంట్గా నాగ్పూర్లో ట్రైనింగ్లో ఉన్నాను, దాన్ని అయితే కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఓ, ట్రైనింగ్ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. If I get a leave, then I'll be relieved అండి. That we have to still figure out. We are figuring it out. ఓకే, యా. దిస్ ఈస్ యువర్ 4th అటెంప్ట్ కదండి? సివిల్ సర్వీస్ ఎగ్జామ్కి 4th అటెంప్ట్. ఫస్ట్ అటెంప్ట్ మీరు ఎప్పుడు ఇచ్చారు, ఎలా ప్రిపేర్ అయ్యారు అంటే ఏం చెప్తారు? నేను ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ప్రిపరేషన్ తీసుకుని తర్వాత ప్రిపేర్ అయ్యి ఇచ్చానండి అటెంప్ట్. ఇది 18 నుంచి అటెంప్ట్స్ అనమాట. 18 అటెంప్ట్లో మెయిన్స్ వరకు వెళ్ళాను, కానీ మెయిన్స్ క్వాలిఫై అవ్వలేదు. తర్వాత మళ్ళీ ప్రిపేర్ అయ్యి స్ట్రాటజీ మార్చుకోవాలి, ఎంతసేపటికి ఫోకస్ ప్రిలిమ్స్ మీదే ఉండింది. సో ప్రిలిమ్స్ వరకే కాదు, ఇట్స్ బియాండ్ దాట్ అని మెయిన్స్కి ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ 19లో మళ్ళీ రాశాను. అప్పుడు ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను, కానీ ఇంటర్వ్యూలో 5 మార్క్స్ తక్కువ రావడంలో ఐ లాస్ట్ ర్యాంక్, లిస్ట్లో పేరు రాలేదు. సరే, బట్ ఇట్ వాజ్ లైక్ అ వ్యాలిడిక్షన్, లైక్ కరెక్ట్ డైరెక్షన్లో అయితే వెళ్తున్నాం. ఇంటర్వ్యూ వరకు వెళ్ళాం, లాస్ట్ ఇయర్ మీద ప్రోగ్రెస్ ఉంది, మళ్ళీ రాశాను 20లో. ఈసారి మళ్ళీ ఇంటర్వ్యూ వరకు వెళ్ళి 207 వచ్చింది. ఓకే, ఇంకా కరెక్ట్ డైరెక్షన్లోనే ఉన్నాం. మేబీ ఒక ఫుల్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఎఫర్ట్తో ఒక అటెంప్ట్ ఇస్తే బాగుంటుందని ఇంకా ఫైనల్ అనుకున్నానండి. దీని తర్వాత అసలు ఇంకా నాకు ఓపిక లేదు. టు బి ఆనెస్ట్, ఐఎమ్ లైక్ రెస్ట్లెస్. అసలు ఇంకా ఎగ్జామ్ ఇచ్చి నో ఎనర్జీ వాట్స్ ఎవర్, పెట్రోల్ లేదు బాడీలో. సో లాస్ట్కి అటెంప్ట్ ఇచ్చేసరికి ఇప్పుడు 37 ర్యాంక్.
గ్రేట్ రియలీ 50 లోపు రావడం అంటే చాలా సంతోషించాల్సిన విషయం. అది కూడా ఏమంటారు ఎలాంటి కేటగిరీ లేకుండా రావడం అంటే దట్స్ రియల్లీ గ్రేట్. అంటే దీనికి మీ స్ట్రాటజీ మార్చుకున్నారు. ఈ ఫస్ట్ అటెంప్ట్ నుంచి 4th అటెంప్ట్ వరకు స్ట్రాటజీ, మీ ఓన్ స్ట్రాటజీ అంటే ఏం పెట్టుకున్నారు అనేది ఒకసారి. నా స్ట్రాటజీ చెప్పేటప్పుడు అయితే ఐ హ్యావ్ టు టెల్ అబౌట్ మై హస్బెండ్ స్ట్రాటజీ అండి, బికాస్ దట్ ఈస్ ద స్ట్రాటజీ నేను డైరెక్ట్గా తీసుకున్నాను. బికాస్ హీ వాజ్ బై మెంటర్, దే వాజ్ నో లుకింగ్ బ్యాక్. ఇంకా తను ఇచ్చింది ఇట్స్ అ టైమ్ టెస్టెడ్ వన్, బికాస్ హీ హిమ్సెల్ఫ్ గేవ్ ది ఎగ్జామ్ మల్టిపుల్ టైమ్స్ అండ్ వెంట్ టు ద ఇంటర్వ్యూ. తను వెరీ స్లైట్గా ఎప్పుడూ ర్యాంక్ మిస్ అయ్యేది, సర్వీస్ మిస్ అయ్యేది, లైక్ 2 మార్క్స్ 3 మార్క్స్. సో అంత క్లోజ్ క్వార్టర్స్ నుంచి తను ఎగ్జామ్ని చూశారు కాబట్టి జస్ట్ మ్యాగీ తీసుకుని మనం ఇంట్లో చేసుకున్నట్టు నేను ఆయన స్ట్రాటజీని తీసుకుని ఇంప్రూవైజ్ చేసుకుని వెళ్ళాను అనమాట. ప్రిలిమ్స్కి మాత్రం బాగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే చేసేదాన్ని. ఏ టెస్ట్ సిరీస్ అసలు తీసుకోలేదు ప్రిలిమ్స్కి ఏ ఇయర్ కూడా. దిస్ మైట్ సౌండ్ వెరీ ఆడ్ ఫర్ మెనీ ఆఫ్ ది ప్రెజెంట్ ఆస్పిరెంట్స్, బికాజ్ వాళ్ళు టెస్ట్ సిరీస్ వెనకాల పరిగెడతారు. మెయిన్స్కి వచ్చేటప్పటికి చాలా డిలిజెంట్గా మేము నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాము. ఎవ్రీ పేపర్కి సిలబస్ కాపీలో ఉన్న ప్రతి ఒక్క వర్డ్ ఆర్ సెంటెన్స్కి ఒక 250 వర్డ్ కంటెంట్ ఉండేటట్టు వెరీ క్రిస్ప్ అండ్ విజిబుల్ నోట్స్. విజిబుల్ ఐ మీన్ ఇట్స్ లైక్ షార్ట్ టర్మ్ మెమరీ ఉండాలి. ఎగ్జామ్కి వెళ్ళిన వెంటనే ఆ క్వశ్చన్ చూస్తే మీకు మీ నోట్స్లో ఉన్నది గుర్తొచ్చి ఇమీడియట్గా రాసేటట్టు. దేర్ యూ విల్ నాట్ హ్యావ్ టైమ్ టు థింక్, ఫర్గెట్ రీకలెక్షన్. సో అందుకని అంత ఫాస్ట్గా ఉండడానికి చాలా డిలిజెంట్గా మల్టిపుల్ సోర్సెస్ నుంచి నోట్స్ చేసుకుని పెట్టుకున్నాం. అండ్ దెన్ నా మెయిన్స్ ఫస్ట్ టైం రానప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నేను బాగా నాలెడ్జ్ ఓరియంటెడ్గా ఎగ్జామ్ని చూశాను. దట్స్ ట్రూ ఆర్ దట్స్ కరెక్ట్ టిల్ అ సర్టన్ ఎక్స్టెంట్. తర్వాత యువర్ నాలెడ్జ్ విల్ బీ రిఫ్లెక్టెడ్ ఓన్లీ ఇఫ్ యూ ప్రెజెంట్ వెల్. సో ప్రెజెంటేషన్ వైజ్ బెటర్గా చేయడం అంటే ఎకనామిక్స్ ఆన్సర్స్ డెఫినెట్గా స్టాట్స్తోనే స్టార్ట్ చేయడం, ఎస్ఎన్టీ క్వశ్చన్స్ డెఫినెట్గా ఎగ్జాంపుల్స్తో ఆర్ థియరీ కాన్సెప్చువల్గా స్టార్ట్ చేయడం, సొసైటీ క్వశ్చన్స్లో సోషల్ థింకర్స్ని లేకపోతే అంబేద్కర్ గారిని గాంధీ గారిని వాడడం, ఇలా వెరీ స్పెసిఫిక్గా డయాగ్రామ్స్ వేయడం, దాని తర్వాత ఫ్లో చార్ట్స్ ఎక్కడైతే పాసిబుల్ అక్కడ వేయడం, అండ్ టైం ఎట్లా కేటాయిస్తున్నాం. నేను ఒక బ్లండర్ ఫస్ట్లో చేసేదాన్ని 10 మార్క్స్కి 15 మార్క్స్కి ఈక్వల్ టైం ఇచ్చేదాన్ని అనమాట. అలా చేయకుండా ఈ అటెంప్ట్లో ఫస్ట్ 15 మార్కర్ ఆన్సర్స్ 10 ఉంటాయి, అవి ఆన్సర్ చేసేసి దెన్ ఐ మూవ్ టు 10 మార్కర్. సో ఎక్కువ టైం దేనికి ఇస్తున్నాము. సో ఇట్లా స్ట్రాటజీగా పేపర్ వైజ్ చూసుకుంటూ వెళ్ళామన్నమాట. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ స్ట్రాటజీ వీ ఫాలోడ్ అండ్ మెయిన్స్ వాజ్ ఆప్షనల్ ఫస్ట్ స్ట్రాటజీ. ఆప్షనల్ని బాగా చేస్తే అది ఎవ్రీ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. లాస్ట్ ఇయర్ కూడా నాకు ఆప్షనల్లో చాలా మంచి స్కోర్ వచ్చింది, వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఇన్ ద కంట్రీ. దిస్ ఇయర్ ఆల్సో ఇట్స్ ద సేమ్. సో ఆప్షనల్లో నేను సోషియాలజీ కాబట్టి ఆల్ దట్. మీ ఆప్షనల్ సోషియాలజీ? అవునండి. కష్టం కాదు? లేదండి, బాగా ఇష్టంతో చదివాను. ఐ రియలీ లవ్ సోషియాలజీ. ఇన్ఫ్యాక్ట్ ఇన్నేళ్ళు ప్రిపరేషన్ని కంటిన్యూ చేయడానికి ఐ థింక్ సోషియో హ్యాస్ బీన్ అ మెయిన్ రీజన్. సోషియోని చదువుతున్నప్పుడల్లా రేపు ఫీల్డ్లోకి వచ్చి ఇది చెయ్యొచ్చు, ఇన్ని సోషల్ ఇష్యూస్ ఉన్నాయి కంట్రీలో, డెఫినెట్లీ దే స్కోప్ ఫర్ సమ్ ఇంప్రూవ్మెంట్, సమ్హౌ ఐ కెన్ బీ ఆఫ్ యునో ఐ కెన్ డూ మై బిట్ ఫర్ ద సొసైటీ అని అనుకునేదాన్ని. సో సోషియోలో ఎక్కువ థింకర్స్ని కోట్ చేయడం, కేస్ స్టడీస్ని వాడడం, డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఎగ్జాంపుల్స్ తీసుకుని రాయడం, ఇలాంటిది బాగా స్ట్రాటజిక్గా మొత్తం డిజైన్ చేసుకున్నాం అనమాట. అండ్ కమింగ్ టు ద ఇంటర్వ్యూ స్టేజ్, దట్స్ అ డిఫరెంట్ బాల్ గేమ్ అగైన్. వాట్ వర్క్స్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ విల్ నాట్ వర్క్ ఫర్ ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ నాలెడ్జ్తో పాటు మీ పర్సనాలిటీని టెస్ట్ చేస్తుంది. దట్స్ వై యూ కాల్ ఇట్ పర్సనాలిటీ టెస్ట్. దానికి డిఫరెంట్గా ప్రిపేర్ అయ్యాం. ఒక ఇంటెలిజెంట్ కాన్వర్జేషన్ ఎట్లా హోల్డ్ చేయొచ్చు, మన ట్రూ పర్సనాలిటీ 20 minutesలో బయటికి రావాలి అంటే ద ఎఫర్ట్ షుడ్ బి ఆన్ అవర్ సైడ్. బోర్డ్ ఈజ్ ఎనీవే వెరీ టైర్డ్, వాళ్ళు డే ఇన్ డే అవుట్ ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. సో హౌ ఆర్ వీ ప్రజెంటింగ్ అవర్ సెల్స్ టు ది బోర్డ్, మనని ఎట్లా ముందుకు తెస్తున్నాం, అలాంటి కాన్సెప్ట్స్ మీద బాగా ఎఫర్ట్ పెట్టామన్నమాట. అంటే చాలామంది చెప్తారు రోజుకి 10 గంటలు మినిమం చదవకపోతే కష్టం అని. మీ ఫస్ట్ అటెంప్ట్ నుంచి ఇప్పుడు యాజ్ ఆన్ టుడే వరకు మీరు ప్రిపేర్ అయ్యే ఇన్ని గంటలు పక్కాగా ఉన్న సందర్భం అంటే ఏం చెప్తారు? అంటే అలా అవర్స్ అని చెప్పలేమండి, ఎందుకంటే ఈరోజు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను అనుకోండి నెక్స్ట్ ఇయర్కి, ఈరోజు నుంచి నేను 10 hours ఇస్తే ఎగ్జామ్ ముందు రోజు ఐల్ బీ బర్న్ట్ అవుట్, నేను ఎగ్జామ్కి వెళ్ళను. దట్స్ అ రాంగ్ స్ట్రాటజీ. ఫస్ట్ మన టార్గెట్స్ ఎప్పుడు కూడా అచీవబుల్ టార్గెట్స్ లాగా ఉండాలి అండ్ సస్టైనబుల్గా ఉండాలి.
2 రోజులు 10 గంటలు చదివి తర్వాత 1 వీక్ చదవలేదంటే దట్స్ నాట్ గుడ్. అందుకని 3 అవర్స్ అయితే మూవీకి అందరూ కూర్చుంటారు. సో మేబీ వీ కెన్ స్టార్ట్ విత్ 4 అవర్స్. 4 అవర్స్ కూర్చుని చదవడం అంత టఫ్ అవ్వదు కదా. మూవీకే 3 గంటలు కూర్చుంటున్నప్పుడు మన ఏంకి కూర్చోలేమో చెప్పండి. సో అలా చిన్నగా 4 అవర్స్ ఫస్ట్ 2 వీక్స్ స్టార్ట్ చేసి 6 అవర్స్కి పెంచుకుని ఒక హెల్దీ 6 to 8 అవర్స్ టైం టేబుల్ అయితే ఎవరన్నా చేసుకుంటారు. అలా టైం టేబుల్ తీసుకుని అలా చేసేదాన్ని. అండ్ యాజ్ అండ్ వెన్ ఎగ్జామ్ దగ్గరకు వస్తున్నప్పుడు మనకి స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి, చేయాల్సింది ఎక్కువ ఉంటుంది. అప్పుడు వి విల్ ఎనీవే పుట్ ఇన్ ఎఫర్ట్స్. కానీ ఎగ్జామ్కి 2 months ముందర మనం చాలా బ్యాక్గ్రౌండ్ చేయాలి ఆ 2 months బాగా వర్క్ చేయడానికి. సో అంతకు ముందు ఒక 6 అవర్స్ అయితే ఐ థింక్ ఎవ్రీబడి కెన్ పుట్ ఇన్. 4 అవర్స్ అయితే మినిమం దే హ్యావ్ టు పుట్ ఇన్. 4 years ఆల్మోస్ట్ 4 times మీకు రివిజన్స్ అయినట్టే ఆల్మోస్ట్. ఇది కాక ఇంకేమైనా రివిజన్స్ చేస్తారా మీరు? అంటే ఎలాంటివి అంటున్నారు? మొత్తం ఆల్ ఓవర్ సబ్జెక్ట్ మీద మీ దగ్గర టోటల్ మీద పోర్షన్ ఏదైతే ఉందో జనరల్గా రివిజన్స్ ఎక్కువ అవ్వాలని చెప్తూ ఉంటారు కదా. సో జనరల్గానే మీకు 4 times మీకు రివిజన్ అంతా అయ్యి ఉంటుంది. ఇది కాకుండా ఇంకేమైనా ఆల్ ఓవర్ దీని మీద మీరు రివిజన్స్ చేశారా అని నా కోసం. రివిజన్ టాపిక్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నోట్ మేకింగ్ అండి. ఎందుకంటే మనం ఫస్ట్లో ఏ బుక్ నుంచి అయితే చదువుతామో అదే బుక్ మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేసి వెళ్ళి ఎగ్జామ్లో రాస్తే మనకేం గుర్తురాదు. బుక్ ఇట్ సెల్ఫ్ ఇస్ బల్కీ. సో నా అటెంప్ట్స్ పెరిగే కొద్దీ నా నోట్స్ ఇంకా కన్సైజ్గా ఎవాల్వ్ అవుతూ వచ్చాయన్నమాట. ఫస్ట్లో 200 pages ఉన్న నోట్స్ని ఐ బ్రాట్ ఇట్ డౌన్ టు సే 50 or 60. ఓ మై గాడ్. సో అప్పుడు నాకు ఎగ్జామ్ ముందర 4 అవర్స్లో కూడా ఐ కెన్ సిట్ అండ్ రివైజ్. కరెక్ట్. సో రివిజన్, when we are talking about revision, what we are essentially talking about is note making అనమాట. సో ఓవర్ ద ఇయర్స్ నోట్ మేకింగ్ బాగా ఆ టాపిక్లో నోట్స్ ఎలా చేసుకోవాలన్న దాంట్లో చాలా చేంజెస్ తెచ్చుకుంటూ వచ్చాను. మొత్తం చదివింది నోట్స్లో రాసుకోవడం కంటే ఓన్లీ కీవర్డ్స్ని రాసి, ఓన్లీ స్టాట్స్ని రాసి, ఎగ్జామ్లో ఏ డయాగ్రామ్ గీయాలో డెఫినెట్గా ఆ డయాగ్రామ్ ఒకటే పెట్టుకుని ఇలా వెళ్ళేదాన్ని అనమాట. మనకి కంటెంట్ వచ్చు కానీ ఇట్స్ జస్ట్ అబౌట్ రీప్రొడక్షన్. మొత్తాన్ని నోట్స్లో రాయక్కర్లేదు. సో రివిజన్ మల్టిపుల్ టైమ్స్ అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో. కానీ రివిజన్ అవ్వడానికి ఇంకొక బెస్ట్ థింగ్ ఇస్ టు రైట్ ఎగ్జామ్స్. మెయిన్స్ ముందర ఎగ్జామ్స్ రాయకుండా మెయిన్స్ హాల్లోకే వెళ్ళి ఫస్ట్ టైం ఎగ్జామ్ రాస్తుంటే దట్ విల్ బి అ బిగ్ బ్లండర్ అండి. ఈ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ 37 వచ్చినప్పుడు మై హస్బెండ్ బీయింగ్ అ టాస్క్ మాస్టర్, ఎవ్రీ సాటర్డే సండే ఐ హ్యాడ్ ఎగ్జామ్స్ లైక్ ప్రిలిమ్స్ టు మెయిన్స్ మధ్యలో. పొద్దున 6 to 9 ఐ యూస్ టు గివ్ జిఎస్ అండ్ మధ్యాహ్నం పోస్ట్ లంచ్ ఐ యూస్ టు గివ్ సోషల్ టెస్ట్ అనమాట. సో అలా రిపీటెడ్గా రాసే కొద్దీ చేసుకున్న నోట్స్ రివిజన్ డెఫినెట్గా అయిపోయేది. ఎక్కడ ఇన్ఎడిక్వసీ ఉందో అది చూసుకుని న్యూ నోట్స్ కూడా చేసుకునేదాన్ని. అండ్ ఎగ్జామ్ ఇన్నిసార్లు ఎగ్జామ్స్ ఆల్రెడీ రాశాను కాబట్టి ప్రిపరేషన్ అప్పుడు ఎగ్జామ్ హాల్లో ఇట్స్ జస్ట్ రన్నింగ్ ఇంకా ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది అన్నట్టు మ్యారథాన్ స్టార్ట్ అయ్యేది. ఆప్షనల్స్లో సోషియాలజీలో డూస్ అండ్ డోంట్స్ అంటే ఏం చెప్తారంటే, ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ మెయిన్స్ ఉంది, సో వాళ్ళందరి కోసం. ఎవరికన్నా ఫస్ట్ బైబిల్ ఇస్ ఇన్ సివిల్ సర్వీస్ సిలబస్ అండి. సిలబస్ కాపీ చూడకుండా ప్రిపేర్ అవుతుంటే ఐ థింక్ యు ఆర్ గోయింగ్ నో వేర్. ఫస్ట్ యూ నీడ్ టు నో వాట్ ద సిలబస్ ఇస్. సో సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ని వీ హ్యావ్ టు కవర్. ఇట్స్ నాట్ లైక్ యూ కెన్ లీవ్ సమ్ టాపిక్స్ ఫర్ చాయిస్, అలా అసలు అవ్వదు. యూ హ్యావ్ టు కంప్లీట్ ద ఎంటైర్ సిలబస్. అండ్ దెన్ నెక్స్ట్ యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. బయట టెస్ట్ సిరీస్ రాసే ముందర ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే అసలు యూపీఎస్సీ ఏం అడుగుతుందో తెలుస్తుంది కదా. ఆఫ్టర్ ఆల్ వీఆర్ రైటింగ్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ, నాట్ ఫర్ ఎ టెస్ట్ సిరీస్. వాళ్ళు అడుగుతున్నారని వాళ్ళ క్వశ్చన్స్ చూసి వెళ్తే మనం పప్పులో కాలేస్తాం. యూపీఎస్సీ సేమ్ క్వశ్చన్స్ని డిఫరెంట్ ఫార్మాట్లో అడుగుతుంది, ఇష్యూస్ సేమ్ ఉంటాయి, క్వశ్చన్స్ మాత్రం డిఫరెంట్గా వేరీ అవుతాయి. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయాలి. తర్వాత ప్రీవియస్ టాపర్స్ స్క్రిప్ట్స్ చూస్తే యూపీఎస్సీ దేనికి మార్క్స్ ఇస్తుందో తెలుస్తుంది. మనం అప్పుడు మన రైటింగ్ ఆ విధంగా మార్చుకోవచ్చు. ఇవన్నీ చేసిన తర్వాత ఒక టెస్ట్ సిరీస్కి సబ్స్క్రైబ్ చేసుకుని దాన్ని వీ హ్యావ్ టు డూ ఇట్ డిలిజెంట్లీ. ఒక టెస్ట్ సిరీస్ రాస్తే ఇట్స్ ఎనఫ్. ఇంటర్వ్యూలో ఏమడిగారండి? మీరు డాఫ్ని బేస్ చేసుకుని అడిగారా? యాక్చువల్లీ ఇంటర్వ్యూ డిస్కషన్ ఐఆర్ఎస్ నుంచి వచ్చాను కాబట్టి ఐ థింక్ 60% అయితే ఐఆర్ఎస్ మీదే అయ్యింది. అది కాకుండా సోషియో క్వశ్చన్స్ కొన్ని అడిగారు, సోషియాలజీ మీద, నా డాఫ్ బేస్డ్ నా హాబీస్ వాటి మీద కొంచెం అడిగారు. కొన్ని బౌన్సర్ క్వశ్చన్స్ ఈసారి రాలేదు. ఐ థింక్ ఐఎమ్ లక్కీ ఇన్ దాట్ వే, బట్ ఇట్ వాజ్ అ గుడ్ ఇంటర్వ్యూ. హాబీస్ అంటే ఏం రాస్తారు అందులో డాఫ్లో? యాక్చువల్లీ నేను బుద్ధిజం మీద బుక్స్ చదువుతాను, దాని మీద కాస్త అడిగారు.
అండ్ టెడ్ టాక్స్ బాగా చూస్తానన్నమాట. Okay. సో ఏ టెడ్ టాక్స్ చూస్తావు, నీకు ఏది ఇంట్రెస్ట్ అని వీటి మీద బాగా అడిగారు. అంటే చాలామంది అనుకుంటారు ఏంటంటే మాకు హాబీ అంటూ పర్టికులర్గా ఏ స్పోర్ట్ ఏం లేదు, లేకపోతే డాఫ్ కోసమే ఏదో ఒక హాబీ ఇప్పుడు పెట్టుకోవాలి అన్న పాయింట్లో ప్రిపేర్ అవుతారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఉండాల్సిన అవసరం ఉందా లేదా అని అంటే యాక్చువల్లీ ఇట్స్ గుడ్ టు హ్యావ్ అ హాబీ అండి. ఎవరికి ఏది లేకుండా ఉండదు. మూవీస్ అయితే చూస్తాం. ఇఫ్ యూ రియలీ లైక్ మూవీస్, రైట్ ఇట్ యాజ్ అ హాబీ. దాని మీద కొంచెం అయితే ప్రిపేర్ అవ్వాలి కదా. ఆఫ్టర్ ఆల్ యు ఆర్ గోయింగ్ ఫర్ అన్ ఇంటర్వ్యూ. సో మూవీ మేకింగ్ మీద మీరు ప్రిపేర్ అవ్వచ్చు, లేకపోతే మీకు నచ్చిన మూవీస్ ఎందుకు అవి నచ్చాయి అని చెప్పొచ్చు, లేకపోతే మీరే మూవీస్ మీద ఒక బ్లాగ్ రాయొచ్చు. బేర్ మినిమం ప్రిపరేషన్ అయితే ఎనీ టైమ్ ఇట్స్ నెసెసరీ. అండ్ కొన్నిసార్లు వీ మైట్ నాట్ హ్యావ్ అ హాబీ ఓన్లీ. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ అని రాస్తున్నారు అనుకోండి, యూ విల్ స్టార్ట్ లెర్నింగ్ కుకింగ్. అప్పుడు ఆఫ్టర్ మెయిన్స్ ఇంటర్వ్యూ వరకు అయితే టైం ఉంటుంది. ఏదో ఒకటి చేస్తే అట్లీస్ట్ మీకు గిల్ట్ ఉండదు. ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ వస్తే పట్టుకుంటారా నన్ను, నేను అబద్ధం చెప్పేశానా అని. యూ కెన్ టెల్ సంథింగ్. అండ్ ఆల్సో హాబీస్లో వాళ్ళు ఎక్స్పర్టీస్ని చూడట్లేదు, దేర్ ఆల్సో వాళ్ళు మన పర్సనాలిటీని చూస్తున్నారు. ఎందుకు ఈ హాబీ నచ్చింది, దాని నుంచి నువ్వేం నేర్చుకున్నావు, నీ లైఫ్ ఎలా మారింది. సో యూ హ్యావ్ టు కనెక్ట్ ఇట్ దాట్ వే అండ్ టెల్. సో కుకింగ్ మీద క్వశ్చన్ అడిగితే ఎంత స్పైసెస్ వేసామో అని కాకుండా దే మైట్ లుక్ ఎట్ దాట్ ఆస్పెక్ట్ ఆల్సో. కుకింగ్ నుంచి మీరేం నేర్చుకున్నారు, మీ లైఫ్ ఎలా మారింది, అలా దే ఆర్ లుకింగ్ ఫర్ డెప్త్ అనమాట. సో దాన్ని ఇంవైట్ చేసుకుంటే ఐ థింక్ యూ విల్ సేల్ త్రూ. ఇంటర్వ్యూకి శారీ కట్టుకెళ్ళారా మీరు? అన్ని 3 సార్లు శారీ అండి. రైట్. అంటే ఆ 3 times ఇంటర్వ్యూ అప్పుడు కూడా రాకపోవడానికి రీజన్ ఏంటని మీరు గుర్తించారు? యాక్చువల్గా ఇంటర్వ్యూ ఇస్ వన్ పార్ట్ అండి, మెయిన్ పార్ట్ ఇస్ మెయిన్సే. సో ర్యాంక్ రాకపోవడం ఫస్ట్ టైం ఇస్ బికాస్ ఆఫ్ లో మెయిన్ స్కోర్. Interview any day is a subject, is a bit subjective is my feeling. You go very prepared but you might not perform there, or the board might take your views tangent to what you are thinking. అందుకని ఫోకస్ మెయిన్స్ మీద ఎక్కువ పెట్టి అక్కడ బాగా స్కోర్ చేసి ఇంటర్వ్యూలో చాలా ఒరిజినల్గా ఉంటూ మినిమం ప్రిపరేషన్తో అన్న ఆన్ ద స్పాట్ థింకింగ్ అబిలిటీ ఉంటే బాగా స్కోర్స్ వస్తాయి. సో లాస్ట్ టైం ర్యాంక్ రాకపోవడం ఆర్ లోవర్ ర్యాంక్, తక్కువ ర్యాంక్ రావడానికి కారణం ఐ థింక్ ఇస్ మెయిన్ స్కోర్. ఇట్స్ నాట్ ఇంటర్వ్యూ పర్ సే. ఎస్సేస్లో అంటే 3 attempts అప్పుడు, ఈ ఫైనల్ అటెంప్ట్ అప్పుడు కూడా డిఫరెన్స్ ఎక్కడ చూస్తారు మీరు, అంటే మీ రైటింగ్ ప్రాస్పెక్టివ్లో? నాకు ఎస్సీలో కాన్స్టెంట్ స్కోర్ అండి, 130 అట్లా ఆ రౌండే వచ్చాయన్నమాట. కాకపోతే ఈ ఇయర్ ఎస్ఏ స్కోర్, ఈ సేమ్ స్కోర్ కూడా ఈజ్ అ హయ్యర్ స్కోర్ బికాజ్ ఎస్ఏ మార్క్స్లో ఈసారి చాలా డౌన్ స్కోర్స్ చూసాము, అంటే రిలవెంట్గా లోవర్ స్కోర్స్ చూసాము. 70sకి కూడా పడ్డాయని తెలిసింది. సో ఎస్ఏ పేపర్ని వాళ్ళు యూపీఎస్సీ కావాలని ఇంకా ఎక్కువ డిఫికల్ట్ చేస్తున్నారు ఫిలసాఫికల్ ఎస్సేస్ అడిగి. సో ఈసారి జస్ట్ అ వీక్ బిఫోర్ ఎస్ఏ నేను మా హస్బెండ్ కూర్చుని వీ డిడ్ సమ్ గ్రౌండ్ వర్క్ రీసెర్చ్, లైక్ ఎస్ఏని రాస్తున్నప్పుడు ఫిలసాఫికల్ ఎస్ఏ డెప్త్ని ఎట్లా యాడ్ చేయొచ్చు, లైక్ థింకర్స్ని బాగా కోట్ చేసాం. జీన్ పాల్ సార్ట్రీ కానీ, వోల్టైర్ని కానీ, లేకపోతే ఇంకా కొంతమంది పొలిటికల్ థింకర్స్ లైక్ అంబేద్కర్, లింకన్, గాంధీ, నెహ్రూ, సమ్ ఫిలాసఫికల్ థింకర్స్, సమ్ రిలీజియస్ థింకర్స్ లైక్ బుద్ధ, మహాభారత నుంచి ఎగ్జాంపుల్స్, లార్డ్ కృష్ణ నుంచి ఆయన స్టోరీ నుంచి ఎగ్జాంపుల్స్, ఆర్ సమ్ సోషల్ వర్కర్స్ లైక్ మదర్ తెరీసా, బాబా ఆమ్టే. సో ఇలా డెప్త్ టు ఎస్సేని ఎట్లా మనం తేవచ్చు, వీళ్ళ లైఫ్ ఎగ్జాంపుల్స్ని జస్ట్ కోట్ చేయకుండా వాటిని ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఎస్సే ఈజ్ ఆల్ అబౌట్ హౌ యూ రైట్ ఇట్, హౌ యూ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఇట్ షుడ్ బీ లైక్ అ నైస్ మూవీ, రాజమౌళి గారి మూవీ లాగా చిన్నగా బాగా భారీగా స్టార్ట్ చేసి ఒక వెరీ గుడ్ బిగినింగ్తో వాళ్ళ ఇంట్రెస్ట్ని వీ హ్యావ్ టు క్యారీ ఇట్ అనమాట త్రూ ది ఎస్సే అండ్ కంక్లూజన్ వరకు. సో అలా ఇట్స్ ఆర్ట్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్, ఆర్ట్ ఆఫ్ ఎస్సే రైటింగ్. సో అలా ఇవి ఉండాలి, ఈ ఆస్పెక్ట్స్ని ఎస్సేలో తేవాలి, వాటిని ఎట్లా రాయాలి, ఇలా బాగా డిస్కస్ చేస్తూ ఉన్నాము. వీటికి మళ్ళీ ఎలా మరి ఎస్సే టాపిక్ ఎలా చూస్ చేస్తారు అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. సో యూపీఎస్సీకి కూడా ఒక రేంజ్ ఉంటుంది, ఆ రేంజ్ని మనం అర్థం చేసుకుని ఎగ్జామ్ హాల్కి వెళ్ళాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఫిలసాఫికల్ క్వశ్చన్స్ ఎలా ఇచ్చారో చూసి వాటిని క్లాసిఫై చేసుకుని, కొన్ని ప్యూర్లీ ఫిలసాఫికల్ ఉంటాయి, మనకంత అవగాహన ఉండకపోవచ్చు. కొన్ని కొంచెం ఫిలసాఫికల్ యాజ్ వెల్ యాజ్ పొలిటికల్ ఆర్ సోషల్ సెంట్రిక్ ఉంటాయి, సోషల్ ఇష్యూ సెంట్రిక్.
అవి తీసుకుని ఎలా రాయాలి అని అనుకుని వెళ్ళాను అనమాట. జనరల్గా అందరూ కమెంట్ బాక్స్లో పెట్టేదంటే ఎవరిని ఇంటర్వ్యూ చేసినా బుక్ లిస్ట్ అడగండి మ్యామ్ అంటూ ఉంటారు. సో ఆస్పిరెంట్స్ కోసం మీ బుక్ లిస్ట్ చెప్తారా? షూర్. ఫస్ట్ బుక్ లిస్ట్ అయితే ఫస్ట్ 2 బుక్స్ అయితే డెఫినెట్గా అందరి బ్యాగ్లో లేకపోతే రూమ్స్లో ఉండాలి. ఒకటి సిలబస్ కాపీ, నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బుక్లెట్. ఇవి లేకుండా అసలు ప్రిపరేషన్ని స్టార్ట్ చేయకూడదు. ఇవి కాకుండా సబ్జెక్ట్ వైజ్ చూసుకుంటే ఎన్సీఆర్టీస్ 11th 12th క్లాస్ ప్రతి సబ్జెక్ట్కి ఐ థింక్ ఇట్స్ బేర్ మినిమం. అది చదివితే మనకు బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ కాన్సెప్ట్స్ వస్తుంది. ఇవి కాకుండా జాగ్రఫీకి జీసీ లియాంగ్ అని ఒక బుక్ ఉంటుంది, అది వాడాను. పాలిటీకి లక్ష్మీకాంత్ అని ఒక బుక్ ఉంటుందండి, అది వాడాను. ఎకనామీకి స్పెసిఫిక్గా అయితే ఎన్సీఆర్టీ బుక్కే వాడాను. అది కాకుండా రమేష్ సింగ్ అని ఒక టెక్స్ట్ బుక్ ఉంటుంది, అది వాడాను. హిస్టరీకి ఓల్డ్ ఎన్సీఆర్టీస్ బాగా చదివాను అనమాట. హిస్టరీకి స్పెక్ట్రమ్ అని ఒక ఐపీఎస్ ఆఫీసర్ గారు రాశారు, ఆ బుక్ బాగా వాడాను. ఇవి జనరల్ స్టడీస్ వరకు. సోషియోకి వచ్చేసి సోషియోకి ఇప్పుడు దెర్ ఈజ్ వన్ బుక్ విచ్ ఈజ్ లైక్ అ గైడ్ లాగా అనుకోవచ్చు. నితిన్ సాంగ్వాన్ సార్ రాసిన బుక్. హీ హిమ్సెల్ఫ్ ఈజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. ఆయన పోస్ట్ రిజల్ట్ రాశారనమాట. ఆ బుక్ చాలా బాగా సోషియో టాపిక్స్ని కాన్సెప్ట్స్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దోస్ హూ వాంట్ టు టేక్ సోషియో అండ్ ఆర్ ఇన్ డైలమా ఆల్సో షుడ్ రీడ్ దట్ బుక్ టు అండర్స్టాండ్ వాట్ సోషియో ఈజ్ అబౌట్. దాని తర్వాత హర్లంబస్ అని ఒక బుక్ ఉంటుందండి. ఒకటి ఆరెంజ్ బుక్, ఇంకోటి బ్లూ బుక్. ఆరెంజ్ బుక్ చదవడం వెరీ వెరీ ఎసెన్షియల్. టైం ఉండి ఇఫ్ యూ కెన్ పుట్ ఇన్ ఎఫర్ట్ అప్పుడు బ్లూ బుక్కి వెళ్ళండి, లేకపోతే హర్లంబస్ రెడ్ బుక్ విల్ సఫైస్.